అందరికీ నమస్కారము। బాధాకరమైనటువంటి విషయము, గత వారము జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో మన కుటుంబ సభ్యులు అమరులైనారు। వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అమరులైనటువంటి వీరులకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని ఆలోచనతో ఈరోజు స్థానిక కొండారెడ్డి బుర్జు అయినటువంటి మన నగరంలో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ లైట్ ప్రోగ్రాము ఉన్నది। కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మనమందరము ఒక కుటుంబం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరము ఒక కుటుంబం లాంటిది అన్నమాట। మనం కుటుంబ సభ్యుల్ని కోల్పోయినాము। ఆ కుటుంబ సభ్యుల కోసము మనం ఈరోజు క్యాండిల్ లైట్ ప్రోగ్రాము జరుగుతుంది। సాయంత్రం 7 గంటలకి కర్నూలులో ఉన్నటువంటి యావత్ ప్రజలు, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ముస్లిం నాయకులు, ముస్లిం ప్రజలు విధిగా పాల్గొని మనం సాయంత్రం 7 గంటలకు అమరులకు శాంతి వాళ్ళకి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तमाम शहरियान करनूल को इस बात की इत्तला दी जाती है कि आज बरोज़े इतवार 27 अप्रैल 2025 शाम 7 बजे से 8 बजे 1 घंटे के लिए वक्त निकाल के कोंडारेड्डी बुर्ज के पास जमा हो जाएं। बतौर ख़ास तमाम मुसलमान शहर करनूल के नौजवान, बड़े हजरात, तमाम तंजीमों से ताल्लुक़ रखने वाले, तमाम पार्टियों से ताल्लुक़ रखने वाले जमा हो जाएं। उन्वान ये है कि देश के मुतालिक एक चीज़ है कि कश्मीर में गुज़िश्ता हफ्ता जो दहशतगर्दाना हमला हुआ है, उस हमले के खिलाफ आवाज़ उठाने के लिए और ये बताने के लिए कि हम पहले हिंदुस्तानी हैं, बाद में सब कुछ हैं, ये बताने के लिए कैंडल मार्च की इजाज़त भी मिल चुकी है। तमाम हजरात आज शाम इतवार के दिन 27 अप्रैल शाम में 7 से 8 बजे तक जमा हो जाएं। अस्सलामु अलैकुम।